వాము మా ఇంట్లో చిరుతపులు జ్వరపడ్డది. నా చిరుతలకి వెళ్ళి పురుగాడుతుంది. ఏం చెయ్య ఎట్ట చెయ్య వాము నేను దండం పెడతా ఇట్నే పబ్బతి వచ్చిందడం వల్ల అసలు ఏంది ఏం కథ అంటే ఇది చూద్దాం పై. ఇక అడవిలో ఉండే చిరుతపులి వాము ఊళ్ళోకి వచ్చింది, మా ఇంటికి వచ్చింది, మా ఇంట్లో జ్వరపడ్డది అని ఈ రకంగా లబో దిబో మొత్తుకురాడనుల్లా. అది అసలు పడితే చిరుతపులి కాదు, చిరుతపులి పిల్ల కాదు, అది జంగవీల్లి, అడవి పిల్లి. జంగవీలిని చూసి చిరుతపులి అని మరో మరో మొత్తుకొని అదురుకొని పాడైతే ఈ ముచ్చట ఈడబడి ఆడబడి ఫారెస్ట్ అధికారుల చెవుల పడితే చిన్నగా మెల్లగా వచ్చి ఇక కుత్బుల్లాపూర్ గాజుల రామారంలో ఖైసర నగర్ డబుల్ బెడ్రూమ్ సమీపంలో ఇక ఈ రకంగా ఈ అడవి పిల్లి జ్వర పడితే ఇక వచ్చి ఫారెస్ట్ అధికారులు గొర్ర గుంజుకొని పోయి అడవిలో వదిలిపెట్టాడనుల్లా. మొత్తానికైతే చిరుతపులి అన్న భయం మాత్రం తొలగిపోయిందడనుల్లా జనాలలా. చూసిర్రా అడవి పిల్లికి చిరుతపులికి తేడా తెలవక జనాలు ఎంత అయోమయంలో గందరగోళంలో పడ్డారో.